నాడు దర్శనం అది అయిపోయింది, ధర్మస్థల రూమ్ బుక్ అయిపోయింది, ఇంకా కొట్టుడే కొట్టుడు. ఈ పైన కూడా గుడి ఉందండి, శ్రీ కళాళేశ్వరి స్వామి టెంపుల్. ఓ మరి సీనరీ చూసారా? పైన చూడండి కాఫీ తోటలు ఎలా ఉన్నాయా. అసలు ఎంత స్లోప్కి వేసారు వాళ్ళు మనుషులో ఇంకోటి ఏదోనన్నా. అది చూడండి అలా, బా ఇప్పుడే ఒక వ్యూ మిస్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం, ముందరైనా కుదురుతుందేమో. అదిరిపోయింది అసలు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సూపర్ ఉంది వ్యూ. అసలు మొత్తం హైట్, అన్ని కొండల మీద ఎక్కాం మేమైతే. అసలు హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నట్టున్నాం మేమైతే. ఇవన్నీ టీ తోటలు, కాఫీ పొడి, కాఫీ గింజలు, టీ, చాలా మట్టుకు అన్నీ టీ ఎస్టేట్స్,
అంటే టాటా వాళ్ళవి ఆలి ఉన్నాయి కాఫీ. అసలు రోడ్డు అండి అంటే కొండలే, ఇంకెక్కడ ఇంకేం లేవు అసలు. వర్షాకాలంలో రావాలండి ఇక్కడికి, తిరిగిపోద్ది అసలు. చూడండి ఎలా ఉంది అసలు. వాళ్ళు ఆ తోటలను కూడా ఎంత బాగా పెంచుతున్నారు వాళ్ళు. యాలక్కాయలు, కిస్మిస్లు, అమ్మదిన తర్వాత స్పైసెస్ అన్నీ మనం బిర్యానీలో వేస్తాం చూసారా, ఆ స్పైసెస్ అన్నీ ఇక్కడే పండుతున్నాయి. అసలు కెమెరా ఆపబుద్ధి కావట్లేదు, కానీ తప్పట్లేదు. ఒక్క టర్నింగ్ తిరిగితే చాలు అసలు ఇలాగ వ్యూ వచ్చేస్తుంది అనమాట. అంటే అంత వ్యూ అక్కడ బాబా వాళ్ళు చూడండి అసలు పెంకుటిల్లు ఎలా ఉంటున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్. నాకు అసలు ఆపబుద్ధి కావట్లేదండి. బ్యాటరీ అయిపోయిన పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి మరి రికార్డింగ్ చేస్తున్నాను నేనైతే. మెమరీ స్టిక్, 2 మెమరీ స్టిక్లు అయిపోయాయి, ఇంకోటి పెట్టాను. ఇంకా 2 రోజులు రైడ్ ఉంది. ఈ బాబోయ్ ఏంటి కాపీ చేసేయిగా, అంటే హార్డ్ డిస్క్ ఒక దాంట్లోకి ఆల్రెడీ కంటెంట్ తీసేగా ఫుల్ అయిపోయినాయి. అంటే నేను వెర్రెక్కిపోయి చేస్తాను అనమాట, నిజంగా ఆలోచించాను. కాకులు తిరగని కారడివి, చీమలు తిరగని చిట్టడివి అన్నట్టు. అసలు ఫుల్ ఫారెస్ట్ అండి. అసలు ఫారెస్ట్ కాకుండా మేము ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. లోయ చూసారు అలా ఉందో, కానీ ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్. మీకు ఇందాక ఒక ఎలివేషన్ చూపించాను కదా, ఇలా కాఫీ తోట ఉందని. తర్వాత రియలైజ్ అయ్యా, నాకు కాఫీ తోట పైకి వెళ్ళాం మేము, ఆ కొండపైకి. అంటే మళ్ళీ తిరిగితే పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు పైనుంచి కింద చూస్తే అర్థమైంది, అమ్మ బాబోయ్ పైకి ఎక్కాను నేను అని చెప్పి. అదండి పొద్దున్న ఎప్పుడైతే అగుంబే ఘాట్ ఎక్కాము మంగళూరు నుంచి, ఉడిపి దాటిన తర్వాత, ఇంకా అక్కడి నుంచి బండి హ్యాండిల్ స్ట్రైట్గా వెళ్ళింది మాత్రం లేదండి, టు బి ఫ్రాంక్. అంటే ఒక 100 మీటర్స్ వెళ్తుందా, అంటే మనం హైవే ఎక్కుతాం, లేకపోతే మనం ఊర్లలో స్ట్రైట్గా కొడేస్తాం. ఇక్కడ అలా కాదు, ఊరికి మధ్యన ఏమో ఇగో ఇలాగా. ఇప్పుడు మేము హర్నాడులో బయలుదేరి 3ంటికి బయలుదేరితే 5:30కి 40 కిలోమీటర్లు వచ్చాం. ఓకే, అంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో రోడ్. ఇగో ఇలాగ ఎక్కడో దిగడం, లేకపోతే పైకి ఎక్కడం, కిందకి దిగడం. ప్రతి కొండ కనిపించిన ప్రతి కొండ ఎక్కేయడం, మళ్ళీ దిగేయడం, మళ్ళీ పక్క కొండ ఎక్కడం, మళ్ళీ కింద. ఇదే పని అమ్మ జీవితం, ఇదే సరిపోతుంది. అయితే ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు వీక్షకులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారో చెప్దాం. మీ ఒపీనియన్ మీదేంటి? ఏమీ లేదు, ఆ డప్పే అర్థం అయిపోతుంది. ఆయన ఓన్గా ఒక పాట కంపోజ్ చేసుకున్నారు, ఎవరు బ్రహ్మానందం గారి లాగా. ఒక రోజు ఘాటీ రోడ్స్ చూస్తే పిచ్చెక్కేలాగా ఉంది. పొద్దుననగా మొదలు పెడితే 7ంటికి ఇంకా ఘాట్ రోడ్లో తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు హైట్ ఏంటంటే ఇంకొక 49 కిలోమీటర్లు గంటన్నర తిరగాలి. మేము అరగంట 30 గంటలు కొట్టేస్తాం మేము.
రాజా గారు ఏంటండి సార్ గుత్తి గులాబ్ జామ్ తెలుసా? గుత్తి వంకాయ. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ప్రభాస్ రాజ్ గారు వాళ్ళ చుట్టాలన్నమాట. కాదండి, ఆయన ఏదో అంటారు, మీరు ఏదో. నిజంగా అండి ప్రభాస్ రాజ్ గారు వాళ్ళ చుట్టాలే. సో చెప్పండి సార్, మీ రసస్పందన ఏమిటి చెప్పండి. ఏమీ లేదు, గులాబ్ జామ్ గల్గల్. బాబాయ్ ఇంకెక్కువ వీడియో చేశానంటే ఏమేవో వస్తాయి. సో ఆఖరికి మేము ఒక దీని దగ్గరికి వచ్చాము. ఏది మంగళూరు 102 ఇటేనా? తుమ్కు రైటా? సో ఇదేం ఊరు మనకేం తెలియట్లేదా? కొట్టి గర్హర్హ. ఇప్పుడే పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది ఘాట్ రోడ్ మీద. మరి ఏదో చెట్లు కొట్టేశారు ఏంటో, మరి చెట్లన్నీ తీస్తున్నారు. మరి పడిపోయా లేదంటే వీళ్ళు కట్ చేశారా గవర్నమెంట్ వాళ్ళు? మా రూము F1 ఆదేశ్ లాడ్జ్ అని చెప్పి మాకు ఇక్కడ దొరికింది. ధర్మస్థలాలో అసలు జాక్పాట్ అనమాట. ధర్మస్థలాలో అసలు ఎవరికి రూములు దొరకవండి, అలాంటిది మాకు రూమ్ దొరికింది. దొరకపోతే టెంట్ వేసుకుని పడుకునే వాళ్ళం. ఇది మా రూమ్, స్టాండర్డ్ బైకర్లది. ఎంతో చండాలంగానే ఉంటుంది రూమ్ అనేది. దీనికన్నా అందంగా ప్రపంచంలో ఇంకే రూమ్ ఉండదు బైకర్లది బేసికల్గా. మేము చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాం. సో అదండి.